ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి నిత్యం చేరికలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో 21 వార్డు క్రాంతినగర్ నుండి అసపు వినోద్, జైనద్ మండల్ లక్ష్మీపూర్ గ్రామం నుంచి సర్పంచ్ సోర్తె గజాన్ మహిళపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుండి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. మున్సిపల్ ఎన్నికల్లో 49 వార్డుల అభ్యర్థుల విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లను శాల్వాలతో సత్కరించారు. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసినామో, సర్పంచ్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ఘన విజయం సాధించే దిశగా తీసుకెళ్ళామో, ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా 49 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలా, కాంగ్రెస్ పార్టీని ఘన విజయం సాధించే దిశగా తీసుకెళ్లాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాము. మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టిగా మద్దతు పలికేళ్ళు. సర్పంచ్ ఎలక్షన్లో, అంతకుముందు ఎంపీ ఎలక్షన్లో, అంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్లో, అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రతి దగ్గర మీరు కాంగ్రెస్ పార్టీని బలపరిచారు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గంలో 64 మంది సర్పంచుల్ని గెలిపించుకున్నాం. ఈరోజు గతంలో మనకు 2 సర్పంచులు ఉండే, ఇప్పుడు 64 సర్పంచుల్ని గెలిపించుకున్నాం. మీ అందరి ఆశీర్వాదంతో, మీ ప్రేమతోని, మీ బిడ్డగా కంది శ్రీనివాసరెడ్డిగా నేను కోరేది ఒకటి, గరీబోళ్ళ పక్షాన పనిచేద్దాం, గరీబోళ్ళ కోసం కొట్లాడదాం, గరీబోళ్ళు రైతులు వారి కోసం కొట్లాడదాం, మన బిడ్డలుగా వారిని కాపాడుకుందాం. పల్లెటూర్ల నుంచి ఆదిలాబాద్ పట్టణం వరకు గరీబోళ్ళు ఎక్కడైతే కష్టపడతారో వారి కోసం మనం కష్టపడదాం, కాంగ్రెస్ పార్టీ కష్టపడదాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం కష్టపడదాం, అగ్రవర్ణాలలో ఓసీలలో పేదల కోసం కష్టపడదాం, మనం అందరం కూడా రైతుల కోసం కష్టపడదాం, రైతన్నల కోసం కష్టపడదాం. అలాగే ఈరోజు వార్డుల నుంచి జాయినింగ్ కోసం వచ్చినటువంటి మా అక్క చెల్లెమ్మలందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజు